ఆళ్లగడ్డ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ నిరంతరం అండగా నిలబడే నాయకురాలు భూమా శోభా నాగిరెడ్డి గారు ఏప్రిల్ 24న ప్రచారం పూర్తి చేసుకుని ఇంటికి ప్రయాణమై వెళ్తుండగా ప్రమాదవశాత్తు గూబగుండం మెట్ట వద్ద ఉన్న వరి ధాన్యాన్ని తప్పించబోయి కారు అదుపు తప్పి బోల్తా పడ్డంతో ఆమె తలకి బలమైన గాయమైంది. వెంటనే ఆమెను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడి నుండి హైదరాబాద్ కేర్ హాస్పిటల్ కి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో భూమా కుటుంబంలో అభిమానుల్లో తీవ్ర విషాదం నెలకొంది. పలుమార్లు ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా, ఆర్టీసీ చైర్పర్సన్ గా ఆమె పనిచేశారు. ఆమె ఏ పార్టీలో ఉన్నా పూర్తి స్థాయిలో ప్రజల కోసం తన వాయిస్ వినిపించేదని, అలుపెరగక ప్రజా సమస్యలపై పోరాడే వ్యక్తిగా మంచి పేరు తెచ్చుకున్నారు. సమస్యతో బాధతో శోభమ్మ అంటూ తమ గడప వద్దకు వచ్చిన వారికి నేనున్నానంటూ ధైర్యాన్ని చెప్పి అండగా నిలబడే వ్యక్తి ప్రమాదవశాత్తు ఇలా మరణించడం ప్రజలను, కార్యకర్తలను శోక సంద్రంలో తీసుకెళ్లింది. ఈ రోజు దివంగత మాజీ ఎమ్మెల్యే భూమా శోభా నాగిరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆమెకు ఘన నివాళులు తెలియజేసుకుంటున్నాం.